హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరియు రెసిపీ. ఈరోజు నేను ఆలూ పరోటా రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, బట్ నేను చేసే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అద్భుతంగా ఉంటుంది టేస్ట్, ఎందుకంటే ఇందులో పెట్టే స్టఫింగ్ అన్నది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోని వెల్లుల్లిపై రెక్కలు వేసుకోవాలి. అలానే అల్లం ముక్కలు కొన్ని వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం జీలకర్ర. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్, తక్కువ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నది ఇందులో వేసుకోవాలి. లో ఫ్లేమ్లో దీన్ని జాగ్రత్తగా వేయించుకోండి, మాడిపోకుండా. ఈ స్టఫింగ్ అన్నది చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. ఈ విధంగా మీరు చేశారంటే ఆలూ పరోటా సూపర్గా ఉంది అని చెప్పి మీరే చెప్తారు నాకు. సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ విధంగా చేయడానికి. సో ఇది చూడండి, అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఇది నిదానంగా మనం దీన్ని బాగా వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు దీన్ని మనం వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు అందులో కొంచెం పసుపు, మీరు ఎంత కారం తింటారో దాని తగ్గట్టుగా కారం వేసుకోవాలి. అలానే అందులో గరం మసాలా పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలి మనం. ఈ మసాలా వేయగానే మీకు మంచి సువాసన వస్తుంది, అసలు చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో మనం బాయిల్డ్ పొటాటోస్ వేసుకొని దాన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ముందే మ్యాష్ చేసి కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. ఎక్కడ ముక్కలుగా లేకుండా చక్కగా దీన్ని మనం మ్యాష్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దుంపలు కూడా మనం ఎక్కువ మెత్తగా ఉడికించుకోకూడదు, ఎందుకంటే మరీ మెత్తగా ఉడికిస్తే ఈ స్టఫింగ్ అన్నది మనకి బాగా తడిగా వచ్చేస్తుంది. సో కర్రీ అన్నది మనకి డ్రైగానే ఉండాలి, అప్పుడే మీకు ఆలూ పరోటా అన్నది బాగా వస్తుందన్నమాట. చూడండి, చక్కగా మొత్తం మ్యాషర్తో నేను మొత్తం మెత్తగా చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకుందాం. అలానే ఫ్రెష్ కోరియండర్ లీవ్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి కలుపుకుందాం మనం. ఫైనల్గా కసూరి మేతి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొత్తిమీర, కసూరి మేతి, వీటి తాలూకు ఫ్లేవర్ అన్నది చాలా బాగా వస్తుంది. సో ఈ స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు మన చపాతీ పిండి ఒక్కసారి బాగా కలుపుకొని చక్కగా మన చపాతీ కోసం తీసుకున్నంత బౌల్స్ తీసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద బౌల్స్ అవసరం లేదు, చూడండి ఎంత చిన్నగా తీసుకుంటున్నాను. సో చిన్న ఉండ తీసుకుంటేనే మీకు చపాతీ అనేది ఆలూ పరోటా బాగుంటుంది. పిండి తక్కువ ఉండాలి, స్టఫింగ్ అనేది ఎక్కువ ఉండాలి, అప్పుడే ఆలూ పరోటాకి టేస్ట్ అన్నమాట. సో ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీ వేసుకొని దీన్ని మొత్తం మనం కవర్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది మనం తీసేసి ఇప్పుడు ఇందు మీద పిండి చల్లుకొని స్లోగా, ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకుండా నిదానంగా ఒత్తుకోవాలన్నమాట. ఒత్తినప్పుడు ప్రెస్ చేయకూడదు ఎక్కువ, లైట్గా అలా పైన మనం దీన్ని రోల్ చేసుకుంటూ రావాలి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని చక్కగా మనం పెనం వేడి చేసుకొని దాని మీద మనం వేసుకుందాం. ఇది రెండు వైపులా కొంచెం కాలిన తర్వాత అప్పుడు దీనిపైన గీ కానీ ఆయిల్ కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకొని చక్కగా రెండు వైపులు ఎర్రగా కాల్చుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఒక్కసారి స్టఫింగ్ అన్నది చేసి ఆలూ పరోటా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. మీరు ప్రతిసారి ఈ విధంగానే చేసుకుంటారు. సో ఒక్కసారి నేను చేసే పద్ధతిలో చేసి చూడండి, అందరికీ బాగా నచ్చుతుంది. చూడండి, ఇలా ఎర్రగా కాలిన తర్వాత మనం దీనిపైన ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఎర్రగా కాల్చుకోవాలన్నమాట మనం. సో వేడిగా ఆలూ పరోటా అన్నది మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో మనకి చలికాలం చక్కగా వేడిగా ఆలూ పరోటా ఎవరైనా ఇస్తే ఎంత బాగుంటుంది కదా.
సో ఈసారి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. సో ఇప్పుడు ఇది మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా బాగుంటాయండి. చాలా మెత్తగా చక్కగా ఉంటాయి. పిండి మాత్రం తక్కువ తీసుకోవాలి, స్టఫింగ్ ఎక్కువ పెట్టుకోవాలి. సో నేను చెప్పిన విధంగా ఈసారి ఆలూ కర్రీ ప్రిపేర్ చేసి ఆలూ పరోటా చేసి చూడండి, అందరికీ బాగా నచ్చుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మంచి